చంద్రబాబు క్యాబినెట్లో అందరు మంత్రుల కన్నా అత్యధిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. సత్యకుమార్ డిపార్ట్మెంట్లో పలు వ్యవహారాల్లో అక్రమాలు సాగుతున్నట్టు నిత్యం వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో సత్యకుమార్ సొంత నియోజకవర్గంలో కూడా సెగ రాజుకుంటోంది. సత్యకుమార్ ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ధర్మవరం నుంచి గెలవడమే చాలా పెద్ద సంచలనంగా అప్పట్లో మారింది. ఆయన ధర్మవరం వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి రీతిన విమర్శలు వచ్చాయి. అలాంటి మంత్రి సత్యకుమార్ తన సొంత నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం ఏ కోసానా చేయటం లేదు. పైగా నియోజకవర్గంలో సత్యకుమార్ అనుచరులు చెలరేగిపోతున్నారన్న మాట ఉంది. ఆ క్రమంలోనే తాజాగా ఒక అడ్వకేట్ మీద సత్యకుమార్ అనుచరులు ధర్మవరం ఆసుపత్రి దగ్గరే సాగించినటువంటి దౌర్జన్యం దుమారం రేపుతోంది. సత్యకుమార్ అనుచరులు నేరుగా ఆయన పిఏ సహా వెళ్ళి అడ్వకేట్ అంజన్ రెడ్డి మీద దాడికి పాల్పడ్డారు అనే ఘటన కలకాలం రేపుతోంది. ఇప్పుడు ఈ దాడికి వ్యతిరేకంగా మిత్రపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ శ్రేణులు కూడా ఆందోళన నిర్వహించే పరిస్థితి వచ్చింది. చాలా ఆసక్తికరంగా బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీలోనే ఏకైక మంత్రి సత్యకుమార్కి వ్యతిరేకంగా ఆయన సొంత నియోజకవర్గంలో బీజేపీ నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ధర్మవరంలో సత్యకుమార్ అభివృద్ధి చేయకపోగా అన్ని రకాల అరాచకాలకి కేరాఫ్గా మారిపోతున్నారు అనే విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. విపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచే ఇప్పుడు ఆందోళన రూపంలో అవన్నీ వ్యక్తమవుతున్నాయి. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఒకవైపు సొంత శాఖలో పరిస్థితులు చక్కదిద్దలేక అవినీతి అక్రమ వ్యవహారాల్లో కూరుకుపోతున్న నేపథ్యంలోనే రెండో వైపు సొంత నియోజకవర్గంలో కూడా పరిస్థితి అదుపు తప్పుతున్నటువంటి తీరు సత్యకుమార్ వ్యవహార శైలికి దర్పణం పడుతోంది. తానేదో అన్నింటికీ అతీతుడన్నట్టుగా వ్యవహరించే ఆ మంత్రి పోకడల మూలంగానే ఇలాంటి పరిస్థితి దాపురించింది అని చివరికి బీజేపీ నేతలు కూడా తలపట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఏబీవీపీ నుంచి ఆర్ఎస్ఎస్ వ్యవహారాల వరకు అన్నింటా నిత్యం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న అడ్వకేట్ మీద ఇప్పుడు మంత్రిగా ఉన్న బీజేపీ నేత అనుచరులే దాడికి పూనుకోవడమే ఈ వివాదానికి కారణం. దాంతో ఇప్పుడు సత్యకుమార్కి వ్యతిరేకంగా తెలుగుదేశం, బీజేపీ ఎలానూ వైసీపీ వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అన్ని పార్టీలు మూకుమ్మడిగా దండెత్తే పరిస్థితి రావడం చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది. సత్యకుమార్ వైద్యారోగ్య శాఖతో పాటుగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ వ్యవహారాల్లో కూడా సమర్థవంతంగా సాగలేకపోతున్నారు అనే అభిప్రాయానికి ఇవన్నీ ఉదాహరణలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి సత్యకుమార్కి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి ఖాయం అనే మాట బలపడుతోంది. మొత్తంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో మంత్రి తల బొప్పి కొట్టే రీతిలో పరిస్థితులు ఉండొచ్చు అనేటువంటి అంచనా అయితే బలపడుతోంది. ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్తో సత్యకుమార్కి ఏమాత్రం పొసగడం లేదు. పరిటాల శ్రీరామ్ కూడా సత్యకుమార్ వ్యవహార శైలిని ఎక్కడా అంగీకరించలేకపోతున్నారు. ఈ తరుణంలోనే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరిగినటువంటి ఘటనతో వివాదం రాజుకున్నట్టుగా కనిపిస్తోంది. సత్యకుమార్కి ఇక పొగబెట్టడం ఖాయం అనే మాట బలపడుతోంది. రాబోయే రోజుల్లో ధర్మవరంలో సత్యకుమార్కి చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాక తప్పవు అనే మాట బలంగా వినిపిస్తుంది. మరి ఇవన్నీ సొంత శాఖనే చక్కదిద్దుకోలేనటువంటి మంత్రి సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ప్రబలుతున్నటువంటి తరుణంలో దానికి ఎలా బ్రేక్ వేయగలుగుతారు, ఎలా పరిస్థితిని చక్కదిద్దుకోగలుగుతారు, ఎంత మేరకు తన రాజకీయ ప్రయోజనాలు తగ్గట్టుగా కథంతా మలుచుకోగలుగుతారు, ఇదంతా కీలకమైనటువంటి విషయం.